నమస్తే. మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నాని నిర్వహిస్తున్న గోడౌన్లో రేషన్ బియ్యం గల్లంతు కావడంపై ఈ కేసు నమోదైంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న ఈ గోడౌన్ నుంచి 90 లక్షల రూపాయల విలువైన రేషన్ బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ జరపాలి అని పౌర సరఫరాల సంస్థ ఎండీ జిలానీ ఆదేశించారు. బియ్యం గల్లంతైన విషయంలో నానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. నాని 1.80 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని అధికారులు తెలిపారు. మచిలీపట్నంలో ఉన్న నానికి చెందిన గోదాములో గత ప్రభుత్వ హయాంలో పౌర సరఫరాల శాఖ అద్దెకు తీసుకుని అందులో బియ్యాన్నుంచారు. 2020లో అద్దెకు తీసుకున్న పౌర సరఫరాల శాఖ బస్తాకు ₹5 చెల్లిస్తుంది. అయితే దాదాపు 90 లక్షల విలువైన బియ్యం మాయం కావడంపై పేర్ని నానిపై క్రిమినల్ కేసులు తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. నాని ఏ విషయంలో దొరుకుతారా అని ఎదురు చూస్తున్న కూటమి సర్కారుకు బియ్యం మాయమవ్వడం అనువుగా లభించింది అని చెబుతున్నారు. నానిపై టీడీపీ నేతలు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు. వైసీపీ నుంచి అధికార ప్రతినిధి కాకపోయినా మాజీ మంత్రిగా ఆయన చేసే విమర్శలు నేరుగా చంద్రబాబు, లోకేష్లతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా సూటిగా తగులుతున్నాయి. ప్రతిరోజు మీడియా సమావేశం పెట్టి అధికార పార్టీపై విమర్శలు చేయడం కూడా కూటమి సర్కారుకు మింగుడు పడలేదు. జనసేన కార్యకర్తలు పలుమార్లు మచిలీపట్నంలోని ఆయన ఇంటిపై దాడికి యత్నించారు, ధర్నాకు దిగారు. అలాంటి నానిపై ఇప్పుడు క్రిమినల్ కేసును నమోదు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ ఎండీ ఫిర్యాదుతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా భారీగా జరిమానా కూడా వసూలు చేయాలి అని నిశ్చయించింది. దీంతో పాటు నానికి చెందిన గోడౌన్ను బ్లాక్ లిస్టులో పెట్టే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నాము అని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేయడంతో నానిని ఈ కేసులో అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు అని కొందరు చెబుతున్నారు. మొత్తం మీద మచిలీపట్నం వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి నానిపై క్రిమినల్ కేసు నమోదై ఆయనను అరెస్టు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.